హాయ్ అండి, వెల్కమ్ టు సౌమ్యాస్ కిచెన్. నేను మీ సౌమ్యాని. మీరందరూ ఎలా ఉన్నారు? నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ నేను చికెన్ పచ్చడి చేస్తున్నాను. ఇది రైస్లోకి కానీ దేంట్లోకైనా సరే పర్ఫెక్ట్గా ఉంటుందండి. అండ్ ఇంకా ఆ ప్రాసెస్ చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. దాంట్లోకి 1 కప్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక బాగా వాష్ చేసుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ చికెన్ 1/2 kg తీసుకున్నాను. ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఏ మెజర్మెంట్ అయినా ఇలా చిన్న టీ గ్లాస్తో చూపిస్తున్నానండి. ఒక చిన్న టీ గ్లాస్ అంతా ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఇది అప్రాక్సిమేట్లీ ఒక 5 టేబుల్ స్పూన్స్ ఉంటుంది. నేను ఇక్కడ కల్లుప్పు యాడ్ చేసుకున్నాను. ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఉప్పు ఈ స్టేజ్లో యాడ్ చేయడం మూలంగా ముక్కలకు అనేది ఉప్పు బాగా పట్టిద్దండి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి ఆ నీసుని ఎగిరిపోయే వరకు వెయిట్ చేయాలి. ఇలా నీసుని ఎగిరిపోయాక ఆ ఆయిల్ సపరేట్ అవ్వాలి. ఇలా చికెన్ అనేది లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 బిగ్ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయాక దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర మెంతి పౌడర్ 2 కలిపి పౌడర్ చేసుకున్నానండి. దాన్ని యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి 1.5 టీ గ్లాస్ నేను కారం యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆపేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది కంప్లీట్గా చల్లారిపోవాలి. ఒకవేళ మీకు ఆయిల్ సరిపోకపోతే బాగా హీట్ చేసుకున్న ఆయిల్ని దీంట్లోకి యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. ఒకసారి టేస్ట్ చేసుకోండి. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 4 నిమ్మకాయల్ని రసం తీసుకొని పెట్టుకున్నానండి. ఇది బాగా చల్లారాక చికెన్ పచ్చడి ఈ రసాన్ని నిమ్మకాయ రసాన్ని దీంట్లోకి యాడ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, చికెన్ పచ్చడి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టుంది. నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా